హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు వెబ్3 జోకర్. సో, ఈరోజైతే నేను మీకు ఇంజెక్టివ్ అనే ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో, బేసిక్‌గా ఇదేంటంటే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే కాదు. అలానే ఇదొక ఎయిర్ డ్రాప్ వీడియో గూడా కాదు. ఇందులో మీకు ఒక $4.5 వరకు అయితే ఇన్వెస్ట్‌మెంట్ పడుతుంది. అండ్ మీరు చేయాల్సింది ఏముంటుందంటే ఏం లేదు, బేసిక్‌గా వాళ్ళు కొన్ని టాస్క్స్ అయితే ఇస్తారు. ఎలాంటివంటే ట్విట్టర్ పోస్ట్స్‌ని లైక్ చేయడం, రీపోస్ట్ చేయడం, కామెంట్ చేయడం. అవి చేస్తే మీకు పాయింట్స్ అనేవి వస్తాయి. దాంతో మీరు టోకెన్స్‌గా మార్చుకోవచ్చు. సో, బేసిక్‌గా ఇందులో మీరేం చేయాల్సి ఉంటుందంటే, వాళ్ళైతే కొన్ని టాస్క్‌లు ఇస్తారు. అవి చాలా సింపుల్ టాస్కే, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటని చెప్పి. సో, బేసిక్‌గా ఫస్ట్ ఇంజెక్టివ్ అంటే అదొక లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. మెయిన్‌లీ ఫైనాన్స్ కోసం అయితే బిల్డ్ చేశారు దీన్ని. అండ్ మీరిక్కడ చూడొచ్చు, ఒక్కొక్క ఐఎన్‌జే టోకెన్ అయితే $15 పైనే ఉంది. అండ్ ఇది ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, బేసిక్‌గా వీళ్ళు రీసెంట్‌గా ఒక అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారనమాట. మీరు అంబాసిడర్ అయితే అవ్వాల్సిన పని లేదు. ఇందులో ఇంజెక్టివ్ సపోర్టర్ అని చెప్పి ఒక రోల్ ఉంటుంది. డిస్కార్డ్ రోల్ అది. ఆ డిస్కార్డ్ రోల్ అనేది మీరు గ్రాబ్ చేస్తే సరిపోద్ది. అది ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో, మీరు ఆ రోల్ అనేది గ్రాబ్ చేసిన తర్వాత ఏంటంటే, ఇందులో కొన్ని నింజా మిషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అండ్ నింజా పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. నింజా మిషన్స్ అని చెప్పున్నాయి. నింజా పాయింట్స్ అని చెప్పున్నాయి. ఆ నింజా మిషన్స్ అనేవి మీరు చేయాల్సిన టాస్క్స్. ఆ టాస్క్ గాని మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే మీకు వాళ్ళు నింజా పాయింట్స్ అనేవి ఇస్తారు మీ అకౌంట్‌కి. సో, ఆ నింజా పాయింట్స్ అనేవి మీరు అక్యుములేట్ చేసుకొని కింద ఇంజెక్టివ్ రివార్డ్ స్టోర్ ఉంది కదా! అందులో మీరు రెడీమ్ చేసుకోవచ్చు ఐఎన్‌జే టోకెన్స్ కింద. సో, అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. సో, ఫస్ట్ మీరైతే మీకు కావాల్సింది ఒక కెప్లర్ వాలెట్ అయితే కావాల్సుంటుంది. సో, మీరు అలా గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్‌లోకొచ్చి కెప్లర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ దొరుకుతుంది. నేను లింక్స్ కూడా అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దీన్ని మీరు యాడ్ టు క్రోమ్ చేసుకోండి. అండ్ దీనిలో మీరు ఒక కొత్త వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. సో, వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడేం చేస్తారంటే ఈ చైన్స్‌లోని అన్నీ డీసెలెక్ట్ చేసేసుకొని ఓన్లీ ఇంజెక్టివ్ చైన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మన మెయిన్ ఫోకస్ ఇంజెక్టివ్ కాబట్టి. అయిపోయిన తర్వాత ఫినిష్ కొట్టేయండి. వాలెట్ సెట్ అయిపోయినట్టే. సో, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఓన్లీ ఇంజెక్టివ్ టోకెన్స్ ఇంకా వాటి అడ్రెసెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సో, రోల్ కోసం మీరేం చేయాల్సుంటుందంటే ఫస్ట్ డిస్కార్డ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంజెక్టివ్ వాళ్ళ డిస్కార్డ్. ఎందుకంటే మీరు చేయాల్సిన టాస్క్స్ అవన్నీ ఇక్కడే మీకు ఇస్తారు. మీరు చేసినట్టు కూడా ఇక్కడే వీళ్ళ సర్వర్‌లో సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, మీరు డిస్కార్డ్‌లోకొచ్చేసిన తర్వాత వీళ్ళ దాంట్లో ఇలా బేసిక్‌గా స్టార్ట్ చేసేయండి. ఇవన్నీ ఫినిష్ చేసేయండి. ఫినిష్ చేసిన తర్వాత మీరిక్కడ జనరల్ అనే ఛానెల్‌లోకొచ్చి పెడితే మీరు ఒక మెసేజ్ పెడితే మీరు చూడొచ్చు మీకేం రోల్స్ అయితే ఉన్నాయో. ఒక 4 రోల్‌లయితే మీకు డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి. సో, మీరిక్కడ అంబాసిడర్ ఇన్ఫో అని చెప్పి ఈ సర్వర్‌లో ఒక ఛానెల్ ఉంది కదా! ఆ ఛానెల్‌లోకైతే వచ్చేయండి. ఆ ఛానెల్‌లో అయితే మీకు మొత్తం ఈ ఇంజెక్టర్ అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో, మనకి ప్రెజెంట్ ఇవన్నీ అవసరం లేదు. సో, మనకి కావాల్సిందేంటంటే ఇంజెక్టివ్ సపోర్టర్ రోల్. సో, దానికోసం ఇక్కడ మీకు 3 పనులైతే చేయాల్సుంటుంది. ఫస్ట్‌దేంటంటే మీరిక్కడ చూడొచ్చు. మీకు వీళ్ళ ఇంజెక్టివ్ కమ్యూనిటీ ఎన్ఎఫ్‌టి అనేది మీరు మీ డిస్కార్డ్ ప్రొఫైల్ పిక్చర్‌గా, ఇంకా మీ ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాల్సుంటుంది. సో, మీకు లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు ఆ ఎన్ఎఫ్‌టీస్ లింక్‌లోకొచ్చి మీరు ఏదో ఒక ఫోల్డర్‌లోకొచ్చి ఏదో ఒక ఎన్ఎఫ్‌టి సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. ఇలా మీరు ఒక ఎన్ఎఫ్‌టి సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసేసుకున్న తర్వాత మీరు మీ డిస్కార్డ్ ప్రొఫైల్‌లోకొచ్చేసి ఆ ఎన్ఎఫ్‌టిని అయితే ఇక్కడ సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. అండ్ అలానే మీరు మీ ట్విట్టర్ ప్రొఫైల్‌లోకొచ్చేసి కూడా మీరు ఇక్కడ మీ ప్రొఫైల్‌లోకెళ్ళి మీ పీఎఫ్‌పీ అయితే చేంజ్ చేసేసుకోండి. అండ్ ఇంకో విషయం గుర్తుంచుకోండి, మీ ట్విట్టర్ అనేది మీ డిస్కార్డ్ ప్రొఫైల్‌కి కనెక్ట్ చేసుకోండి. అదెలా చేసుకుంటారంటే డిస్కార్డ్ ప్రొఫైల్‌లోకెళ్ళి కనెక్షన్స్‌లోకెళ్ళి అక్కడ మీరు మీ ట్విట్టర్‌ని డిస్కార్డ్‌కి లింక్ చేసుకోవాల్సుంటుంది. సో, మీకు ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది ఇందులోనే మీకు ఇన్వెస్ట్‌మెంట్ అయితే అవుతుంది. మీరిక్కడ .ing's డొమైన్ అనేదైతే రిజిస్టర్ చేయాల్సుంటుందనమాట. సో, దానికి మీకు ఈ లింక్‌లోకైతే వచ్చేయండి. ఇక్కడికొచ్చేసాక మీరేం చేయాల్సుంటుందంటే ఫస్ట్ మీరు మీ కెప్లర్ అకౌంట్‌ని ఇక్కడ కనెక్ట్ చేయాల్సుంటుంది. అకౌంట్‌ని కనెక్ట్ చేసేసిన తర్వాత మీకిక్కడ నచ్చిన నేమ్ అయితే ఇచ్చేయండి ఇక్కడ. సెర్చ్ అని ఉంది చూడండి. సో, నేనైతే ఇక్కడ నా నేమ్ టైప్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ యారో మీద నొక్కితే మీరు నెక్స్ట్ స్టెప్‌కైతే వస్తారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు అరౌండ్ $4.5 అయితే ఖర్చవుతుంది 1 ఇయర్‌కి. సో, మీకు ఇదే ఇన్వెస్ట్‌మెంట్ అయితే పడుతుంది. సో, దీన్ని మీరు ఎలా చేసుకుంటారంటే బేసిక్‌గా మీరు మీ బైనాన్స్ ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళిపోయి అక్కడ మీరు ఐఎన్‌జే టోకెన్స్ అయితే కొనుక్కోండి. 4.5 కాదు, ఒక $5 వర్త్ ఐఎన్‌జే టోకెన్స్ అయితే కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత మీరు దాన్ని విత్‌డ్రా చేసుకోవడం తెలుసు కదా మీకు.
ఇక్కడ మీరు విత్‌డ్రాల్ చేసుకునేటప్పుడు మీరు కాయిన్ అనేది ఇంజెక్టివ్ అని ఉంటుంది కాబట్టి, ఆ ఇంజెక్టివ్ సెలెక్ట్ చేసుకోండి కాయిన్‌లోని. మీరది బై చేసిన తర్వాత. అలానే ఇక్కడ అడ్రెస్ అని చూపిస్తుంది గదా! అక్కడ మీరు ఇక్కడ మీ కెప్లర్ వాలెట్‌లో మీకొచ్చిన ఐఎన్‌జీ అడ్రెస్ అయితే మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! అలా ఇంజెక్టివ్ అడ్రెస్ అనేది కాపీ చేసేసుకొని, ఇక్కడ మీ బైనాన్స్‌లో అడ్రెస్‌లో అది ఇచ్చేసి, అలానే ఇక్కడ నెట్వర్క్‌లో కూడా ఇంజెక్టివ్ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంజెక్టివ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో, అది సెలెక్ట్ చేసుకొని, మీరు $5 అయితే $5 ఎంతైతే అంత సెలెక్ట్ చేసేసుకొని మీరు సెండ్ చేసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! నా దగ్గరైతే కొంచెం బ్యాలెన్స్ ఉంది. సెండ్ చేసుకున్న తర్వాత. సో, ఇక్కడ మీరు రిజిస్టర్ అని కొట్టేయండి తర్వాత. రిజిస్టర్ చేసాక మీకు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేసేయండి. నేనైతే ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక డొమైన్ రిజిస్టర్ చేసేసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! అది వెబ్3 జోకర్ డాట్ ఐఎన్‌జీ అని చెప్పి ఇలా మీకు మీ డొమైన్ అయితే రిజిస్టర్ అయిపోతుంది. సో, అంతేనండి. దీంతో సెకండ్ స్టెప్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు థర్డ్ స్టెప్ చూద్దాం. ఇదేంటంటే బేసిక్‌గా మీరు మీ నేమ్ డొమైన్ అనేది రిజిస్టర్ చేసుకున్నట్టు వెరిఫై చేయాలి. దానికి మీరేం చేస్తారంటే డిస్కార్డ్‌లో సేమ్ ఛానెల్‌లోకొచ్చేస్తే కింద మీకు రోల్ వెరిఫికేషన్ అనే ఒక బాట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ వాలెట్‌ని అయితే లింక్ చేసుకోవాలి. సో, లింక్ వాలెట్ మీద నొక్కేసాక ఇక్కడ మీరు వేరే వెబ్‌సైట్‌లోకొస్తారు. ఇక్కడ మీరు సేమ్ కనెక్ట్ చేసుకొని ఇంజెక్టివ్ వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీ కెప్లర్ వాలెట్‌ని. సో, చేసేసి యాక్సెప్ట్ చేసేసి కింద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు మీ డిస్కార్డ్‌ని కూడా కనెక్ట్ చేయాలి. డిస్కార్డ్ కూడా కనెక్ట్ చేసేసిన తర్వాత ఇంక మీరు బ్యాక్‌కొచ్చేయొచ్చు. బ్యాక్‌కొచ్చేసి మీరు వెరిఫై జేసుకోవాలి. అదేం జేస్తదంటే మీ వాలెట్‌లోని మీ ఐఎన్‌జీ నేమ్ డొమైన్ అయితే ఉందా లేదా అని రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేస్తది. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ నేను వెరిఫై అయితే కొడుతున్నాను. వాలెట్ లింక్ చేసేసిన తర్వాత వెరిఫై కొడితే చూడండి. ఇలా మీకు వస్తుంది. రోల్ యాడెడ్ ఇంజెక్టివ్ సపోర్టర్ అని చెప్పొస్తుంది. సో, తర్వాత జనరల్‌గా మీరు జనరల్ చాట్‌లోకొచ్చేసి ఏదో ఒక మెసేజ్ పెట్టేయండి. ఇప్పుడు నా ప్రొఫైల్‌లో చూస్తున్నారు కదా! ఇక్కడ మీకు ఇంజెక్టివ్ సపోర్టర్ అని చెప్పి ఒక రోల్ కనిపిస్తుంది. అంతే ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇంక టాస్క్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు మీరేం చేయాల్సుంటుందంటే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చానెల్స్‌లో చూడండి మీకు ఇక్కడ ఇంజెక్టివ్ సపోర్టర్స్ అని చెప్పి ఒక సెక్షన్ అనేది అన్‌లాక్ అవుతుంది. సో, అందులో మీరు నింజా మిషన్స్ అనే దానిలోకొచ్చేయండి. సో, ఇక్కడే మీరు చేయాల్సిన టాస్క్స్ అన్నీ ఉంటాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక లేటెస్ట్ టాస్క్ అయితే ఇచ్చాడు. అలానే దీనికో డెడ్‌లైన్ కూడా ఉంటుంది. అలానే మీకిక్కడ నింజా పాయింట్స్ రివార్డ్స్ అని కనిపిస్తుంది కదా! 1500 పాయింట్స్ అనేవి. సో, ఈ పాయింట్స్ అనేవైతే మీకు రివార్డ్ చేస్తారు ఈ టాస్క్ చేసినందుకు. సో, 1500 అయితే ప్రతి టాస్క్‌కి మినిమమ్ ఉంటది. అది అరౌండ్ సో, కిందైతే మీకు టాస్క్స్ లింక్స్ అయితే ఇచ్చారు కదా! మీరు వీటిని ఏం చేయాల్సుంటుందంటే, ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు జస్ట్ లైక్ చేసి, రీపోస్ట్ చేసి, ఇంకా బేసిక్‌గా ఒక జెన్యూన్‌గా ఒక కామెంట్ అయితే పెట్టండి దానికి సంబంధించి. సో, నేనైతే ఇక్కడ వెయిటింగ్ ఫర్ హైపర్ నింజా అనైతే పెట్టేస్తున్నాను. అలానే నెక్స్ట్ లింకొచ్చేస్తున్నాను. దీన్ని కూడా లైక్ చేసి, రీపోస్ట్ చేసి ఇక్కడ ఒక కామెంట్ అయితే పెడతాను నేను. చూస్తున్నారు కదా! నేను జనరిక్‌గానైతే టైప్ చేస్తున్నాను. అక్కడ పైన పోస్ట్ బట్టి నేను కింద కామెంట్ అయితే పెడుతున్నాను. సో, నెక్స్ట్ థర్డ్ లింక్ అయితే వచ్చేస్తున్నాను. సో, ఇదైతే అఫీషియల్ ఇంజెక్టివ్ వాళ్ళు పెట్టిన పోస్టే. దాన్ని నేను ఆల్రెడీ లైక్ చేసేసాను, రీపోస్ట్ చేసేసాను. కామెంట్ కూడా ఆల్రెడీ చేసేసాను ముందే. అలానే లాస్ట్ పోస్ట్‌కైతే వచ్చేద్దాం. సో, ఇక్కడ కూడా దీన్ని నేను లైక్ అయితే చేసేసాను. ఇప్పుడు రీపోస్ట్ చేస్తున్నాను. అలానే కామెంట్ అయితే చేయలేదింకా. సో, ఇప్పుడు ఒక కామెంట్ అయితే పెడతాను దీనికి. సో, ఇక్కడ కామెంట్ అయితే అయిపోయింది కదా! సో, తర్వాత మీరు బ్యాక్‌కొచ్చేసి మీరు 4 టాస్క్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత కింద మీకు దీని తాలూకా ఆన్సర్స్ చేయడానికి ఒక సెక్షన్ అయితే మెసేజ్ సెక్షన్ అయితే ఓపెన్ చేస్తాడు వీడు. సో, అందులోకి మీరొచ్చేయండి. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు ఎంగేజ్ అయిన 4 పోస్ట్ తాలూకా స్క్రీన్ షాట్స్ అయితే మీరు తీయాల్సుంటుంది. ఆ స్క్రీన్ షాట్‌లో మీ లైక్, మీ రీపోస్ట్, ఇంకా మీ కామెంట్ 3 కనిపించేలా అయితే స్క్రీన్ షాట్ తీయండి. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ఎలా తీస్తున్నానో స్క్రీన్ షాట్స్‌ని. ఇందులో నా లైక్, నా కామెంట్, నా రీపోస్ట్ 3 కనిపిస్తాయి. సో, అలాగా 4 స్క్రీన్ షాట్స్ తీసేసి ఇక్కడ 4 అటాచ్ చేసేయండి ఈ మెసేజ్‌కి. సో, అలా 4 అనేవి అటాచ్ చేసేసిన తర్వాత సెండ్ అయితే చేసేయండి. సెండ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు అవే 4 పోస్ట్‌లోకొచ్చి మీరు పెట్టిన కామెంట్స్‌కి లింక్ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి 4 వాటిలకి. ఇలా ఎందుకంటే ఇక్కడ మీరు స్టార్టింగ్‌లోనే కామెంట్స్‌కి లింక్స్ కూడా కాపీ చేసి పేస్ట్ చేసేసారంటే ఇక్కడ ఇందులో ఒక బాట్ అయితే ఉంటుంది. ఆ బాట్ ఏం చేస్తుందంటే మీరు పెట్టిన 4 లింక్స్‌ని ఇగ్నోర్ చేసి ఓన్లీ స్టార్టింగ్ లింక్ ఒక్కదాన్నే కన్సిడర్ చేస్తుంది. అందుకు మీకు ఇలా చెప్తున్నాను చేయమని. సో, మీరు ఆ 4 లింక్స్ కూడా అలా కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టేయండి. సో, బేసిక్‌గా అంతే మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసేసినట్టే. సో, చూస్తున్నారు కదా! సో, మీరు చేసిన టాస్క్స్ అన్నీ మీకు ఇలా లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ నేను చేసేసిన టాస్క్స్ అన్నమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను జస్ట్ ఇది చేసిన టాస్క్ ఇది. సో, దాని ముందైతే ఈ టాస్క్ చేశాను నిన్న. సో, ఇదన్నమాట దీని. దాని ముందు కూడా నిన్నే ఇంకో టాస్క్ అయితే వాళ్ళిచ్చారు. సో, ఇది ఆ టాస్క్. నేను చేసిన ఫస్ట్ టాస్క్ ఇది.
అన్నీ ఇలానే సింపుల్‌గా ఉంటాయి. ఇక పోస్ట్‌కి లైక్ చేయడాలు, కామెంట్ చేయడం. సో, వాళ్ళు మీకెలా రివార్డ్ చేస్తారంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొక పాత టాస్క్ నేను చేసేసింది. సో, చూస్తున్నారు కదా! ఎలా రివార్డ్ చేశారో. ఈ టాస్క్ అయితే 3500 పాయింట్స్ ఇది. అలానే చూస్తున్నారు కదా! ఇక్కడ నా నేమ్ కూడా ఉంది. వెబ్3 జోకర్ అని చెప్పి వాడు ఇక్కడ 3500 పాయింట్స్ అయితే నాకు యాడ్ చేశాడు. అలానే ఈ టాస్క్ కూడా చూడండి నాకు. ఇందులో కూడా ఒక 3500 పాయింట్స్ అయితే వచ్చాయి నాకు. సో, ఇలా సింగిల్ టాస్క్‌కి మోస్ట్‌లీ 3000 టాస్క్స్ కూడా ఉంటాయి మోస్ట్‌లీ. ఈ మధ్య 1500 టాస్క్‌లయితే 2 ఇచ్చాడు గానీ. సో, అది. సో, ఎన్ని పాయింట్స్ అయితే మీరు మీ అకౌంట్‌లో ఉన్నాయో మీరు చూసుకోవాలంటే ఇక్కడ కింద బాట్ అనే చానెల్‌లోకొచ్చేసి మీరు టీ పాయింట్స్ అని చెప్పి ఒక కమాండ్‌నయితే ఎంటర్ చేయాల్సుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ నా దగ్గర 47,700 పాయింట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో, వీటిని మీరు ఎలా రిడీమ్ చేసుకోవాలి అంటే, మీరు మళ్ళీ అంబాసిడర్ ఇన్ఫో అనే చానెల్‌లోకైతే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీకిక్కడ ఇంజెక్టివ్ రివార్డ్ స్టోర్ అని చెప్పి ఇక్కడ హియర్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే మీరు టక్స్ అని చెప్పి ఇంకో వెబ్‌సైట్‌లోకైతే ఎళ్తారు. ఈ వెబ్‌సైట్‌లో అయితే మీకు మీ డిస్కార్డ్‌తో అయితే లాగిన్ అవ్వాల్సుంటుంది. డిస్కార్డ్‌తో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు నింజా పాస్ ఇంకా 1 ఐఎన్‌జీ రిడీమ్ అయితే చూపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మీరు 1 ఐఎన్‌జీ రిడీమ్ అయితే చేసుకోవాల్సుంటుంది. సో, చూస్తున్నారుగా 1 ఐఎన్‌జీ రిడీమ్‌కైతే మీకు 40,000 పాయింట్స్ పడుతుంది. అండ్ ఆ 1 ఐఎన్‌జీ టోకెన్ అనేది ఇప్పుడు $15 అయితే ఉంది. సో, మీరిక్కడ ఏం చేయాల్సింది లేదు. ఇక్కడ మీరు పర్చేస్ ఐటెమ్ అయితే కొట్టండి ఇక్కడ. పర్చేస్ ఐటెమ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేసాక చూసారు కదా! మీరు సక్సెస్‌ఫుల్లీ పర్చేస్డ్ అని చెప్పొస్తుంది. సో, ఇది మీరు చెక్ చేయడానికి ఎలా అంటే మీరు మళ్ళీ బాట్ కమాండ్స్ అనే చానెల్‌లోకైతే వచ్చేయండి. వచ్చి మీరు సేమ్ టీ పాయింట్స్ అనే కమాండ్ అయితే ప్రెస్ చేయండి. సో, ఇక్కడ మీకు చూపిస్తుంది కదా! ఇది 7,700 పాయింట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు బ్యాలెన్స్. అంటే 40,000 కట్ అయిపోయాయి. సో, వీటిని మీరు ఎక్కడ చూడాలంటే ఇక్కడ పైన సర్వర్స్ ట్యాబ్‌లోకొచ్చేయండి. సర్వర్స్ ట్యాబ్‌లోకొచ్చాక ఇక్కడ కింద ఇంజెక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వర్‌లోకెళ్ళిపోండి. అలా మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇన్వెంటరీ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ ఇన్వెంటరీలో నా ఇంజెక్టివ్ కాయిన్ అయితే నాకు కనిపిస్తుంది. సో, దీన్ని మీరు ఎలా రిడీమ్ చేసుకోవాలంటే మీ వాలెట్‌లోకి ఏం లేదు. మీరు బేసిక్‌గా ఇక్కడ ఈ ఇంజెక్టివ్ టీమ్ ఒకడికైతే మెసేజ్ చేయాల్సుంటుంది. వీడు లాన్ అని చెప్పి. మీకెక్కడ దొరుకుతుందంటే మీరు ఈ ఇంజెక్టివ్ అంబాసిడర్ ఇన్ఫో అని చెప్పి ఛానెల్ ఉంది కదా! ఇందాక. అదే ఛానెల్‌లోకొచ్చేయండి మీరు. ఆ ఛానెల్‌లో మీరు ఏ మెసేజ్ అయితే మీకది స్టార్టింగ్ మెసేజ్ కనిపిస్తుందో అది వాడు పెట్టిన మెసేజే. సో, మీరు వాడి ప్రొఫైల్‌లోకెళ్ళండి. వ్యూ ఫుల్ ప్రొఫైల్ అయితే కొట్టండి ఇక్కడ. వ్యూ ఫుల్ ప్రొఫైల్ కొట్టాక మీరు వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా సెండ్ చేయండి. అలానే ఇక్కడ మెసేజ్‌లోకెళ్ళండి. అప్పుడు ఇక్కడ వస్తుంది మీకు. సో, మీరు చూస్తున్నట్టయితే నేనిక్కడ వీడికి ఎలా పెట్టానో చూడండి. గుడ్ మార్నింగ్ సార్. ఐ వుడ్ లైక్ టు కన్వర్ట్ థిస్ ఇంటూ ఐఎన్‌జీ పెడితే, వాడు స్క్రీన్‌షాట్ పెడితే వాడు మనకు ఐఎన్‌జీ అడ్రెస్ అయితే అడిగాడు నాది. నేను నా కెప్లర్ వాలెట్ ఐఎన్‌జీ అడ్రెస్ అయితే ఇచ్చాను వాడికి. అలానే వాడు నాకు విల్ బి సెండ్ సూన్ అని చెప్పాడు. సో, నెక్స్ట్ డే అయితే నేను వాడికి అడిగాను ఇంకా రాలేదేంటి అని చెప్పి అడిగితే, వాడేం చెప్పాడంటే ఫ్యూ డేస్‌లో అయితే వస్తుందన్నాడు. సో, ఇదే ఇక్కడ చిన్న ఇది ఏంటంటే మీరు టైం పడుతుంది. మీకదైతే ఒక 10 డేస్ అయితే పడుతుంది. వెయిట్ చేయాల్సుంటుంది. ఆ ఎంజాయ్ టోకెన్ మీ వాలెట్‌లోకైతే రాడానికి. సో, చూస్తున్నారు కదా! నేనొక 1 వీక్ అయ్యాక మళ్ళీ మెసేజ్ పెట్టాను వీడికి. వాడు విల్ బి సెండ్ సూన్ అని చెప్పాడు. అండ్ ఆ నెక్స్ట్ డేనే నాకు రిసీవ్ అయిపోయింది. మీరిక్కడ చూస్తున్నారు కదా! నా దగ్గరైతే ఇప్పుడు అరౌండ్ $129 అయితే ఉంది. వర్త్ ఆఫ్ ఐఎన్‌జీనే. నాకైతే అరౌండ్ ఇప్పుడు ప్రెజెంట్ 8 ఐఎన్‌జీ టోకెన్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేనైతే 8 ఐఎన్‌జీ టోకెన్స్ అయితే విత్‌డ్రా అయితే చేసుకున్నాను. సో, మీరు కూడా మీకు 1 ఐఎన్‌జీ టోకెన్ విత్‌డ్రా చేసుకోవడానికైతే మాక్సిమం 1 మంత్ అయితే పడుతుంది నాకు తెలిసి. ఎందుకంటే నింజా మిషన్స్ అనేవి ఈజీగా ప్రతి మిషన్‌కి 3000 అయితే మాక్సిమం ఇస్తారు ఈజీగా. మరి అప్పుడప్పుడు 1500 అయితే ఇస్తాడు గానీ, మోస్ట్‌లీ 3500 పాయింట్స్ అయితే ఇస్తాడు. సో, మీకు ఈజీగా 1 మంత్‌లో 40,000 పాయింట్స్ అయితే మీరు కలెక్ట్ చేసేయొచ్చు. సో, మీరు ఆ 40,000 పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు వాటినైతే మీ వాలెట్‌కి రిడీమ్ చేసేసుకోవచ్చు. సో, మీ వాలెట్‌లోకొచ్చిన తర్వాత ఎలా అంటే సేమ్ ఇందాక మీరు బైనాన్స్‌లో ఏం చేశారో అలానే మీరు మీ బైనాన్స్ ఇంజెక్టివ్ అడ్రెస్ అయితే కాపీ చేసి మీ వాలెట్ నుంచి మీ బైనాన్స్‌కి పంపించేసుకోండి. మీ బైనాన్స్‌లో అయితే మీరు సెల్ చేసేసుకోవచ్చు కావాలంటే. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నేనైతే ఐఎన్‌జీ టోకెన్స్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఐఎన్‌జీ టోకెన్స్ ఈజీగా $20-30 ఈజీగా టచ్ అవుద్ది. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. సో, ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు సెల్ చేసేయాలనుకుంటే మీరు సెల్ చేసేయొచ్చు. మీ ఇష్టం అది. సో, అది అంతే ఈ వీడియోకి. థాంక్స్ ఫర్ వాచింగ్.